కృప కొరకు కనిపెట్టువారు యందు ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆనందించువాడండి. స్వలాభం కోసం పరిగెత్తవాడు, కొరకు నిలబడు, కృప కొరకు కనిపెట్టు. నీ జీవితంలో దేవుడు ఏది చేయాలి అది ప్రభు జరిగిస్తాడు. గ్రంథంలో చాలా మంది పరిగెత్తారు. చివరికి అలసట వచ్చి చెప్పండి పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పరిగెత్తారు, వారి జ్ఞానం ఆధారం చేసుకుని పరిగెత్తారండి. మనం చూస్తుంటే చెప్పండి, గేహజీ అనే వ్యక్తి ఉన్నాడు. దేవుని సన్నిధి నుంచి పరిగెత్తలేదా? ఎక్కడ ఉండాలి? మందిరంలో ఉండాలి, దేవుని దగ్గర ఉండాలి. పరిగెత్తాడు. దేనికోసం పరిగెత్తాడు? నయమాను తీసుకొచ్చిన చెప్పండి దేని మీద? ఆ వెండి బంగారాల వస్త్రాల మీద మనసు పడింది, చూపు పడింది. అంతే, దెబ్బకి మైండ్ మొత్తం మారిపోయింది. దాన్ని చూడంగా కనిపెడితే ఆశీర్వాదం వచ్చేది, పరిగెత్తడం ద్వారా శాపాన్ని తెచ్చుకున్నాడు. కృప కొరకు కనిపెట్టాలండి. మనం కృప కొరకు కనిపెట్టాలి. నువ్వు వేచి చూడు, నువ్వు ఎదురు చూడు. ఈ ఎదురు చూచే విధానాలు దేవుడు ఎక్కడ ఒగ్గు చేయడు.